హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెనీ క్రాఫ్ట్స్ డిజైనర్. వేయబోయే రెసిపీ వచ్చి కొబ్బరి ఫ్రైడ్ రైస్. వితిన్ 10 మినిట్స్లో ఈ రెసిపీ అన్నది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మనం ఫ్రెష్ కొబ్బరి వాడడం వల్ల మనకి కొబ్బరి ఫ్రైడ్ రైస్ చాలా చాలా బాగుంటుంది. లేటెస్ట్ స్టార్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ఆ ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత నేను పెద్ద స్పూన్తో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఈ ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయ్యే వరకు మనం కొంచెం వెయిట్ చేద్దాం. మా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాం అస్సలు మర్చిపోకండి. పక్కనున్న గంట సింబల్ కూడా ట్యాప్ చేయండి. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఆయిల్ హీట్ అయిపోయింది. ఈ టైంలో మనం జీడిపప్పు కూడా వేసుకుని బాగా వేయించుకుందాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. పప్పుతో పాటు మిరియాలు కూడా వేసుకుని వేయించుకుంటున్నాను. కొబ్బరి ఫ్రైడ్ రైస్కి మిరియాల పలంగా వేసుకుని వేయించుకుంటేనే చాలా బాగుంటుంది. కావాలంటే మీరు దంచుకుని కూడా వేసుకోవచ్చు. అది మీ ఇష్టాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే చిల్లీ పీసెస్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిని ఇందులో పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకు నేను కొబ్బరికాయ తురుము అన్నది వేసుకుంటున్నాను. తురుము పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకున్నాను. ఇందులో చిటికెడు పసుపు, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుని బాగా కలుపుకొని వేయించుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుని కొబ్బరి సాల్ట్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా, ఇంగ్రీడియంట్స్ అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా మనం లో ఫ్లేమ్లోనే స్టవ్ మీద చేస్తున్నాము. లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మనకు కొబ్బరి అనేది మాడకుండా ఉంటుంది. ఆల్రెడీ నేను రైస్ కూడా కుక్ చేసి పెట్టాను. రైస్ ఇందులో యాడ్ చేసుకుందాం. అప్పుడు మనం కొబ్బరి ఫ్రైడ్ రైస్ కదా, కొంచెం కొబ్బరి ఎక్కువగా తెలిసేలాగా ఉంచుకోవాలి. కొబ్బరి ఎక్కువగా ఉండాలి, రైస్ కొంచెం తక్కువగా ఉండాలి. దాన్ని బట్టి మీరు ఎంత రైస్ అన్నది యాడ్ చేసుకుంటారో అది మీ ఇష్టం. నేనైతే కొంచెం రైస్ కంటెంట్ తక్కువ కలుపుతున్నాను. కొబ్బరి ఎక్కువ తెలిసేలాగా, కొబ్బరి ఫ్లేవర్ అంతా తెలిసేలాగా ఎక్కువగా కొబ్బరి ఉండేలాగా చూసుకుంటున్నాను. ఇప్పుడు కొబ్బరి రైసు అంతా బాగా కలిసేలాగా లో ఫ్లేమ్లోనే స్టవ్ అన్నది అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను. బాగా హార్ష్గా కలుపుకూడదండి, స్లోగానే జస్ట్ ఇలా కలుపుకుంటే మనకి మిక్స్ అయిపోతుంది. ఇలా మిక్స్ చేసుకుంటూ మనకి ఒక 5 సెకండ్స్ పాటు ఇలా స్టవ్ మీదే ఉంచాలి. రైస్ యాడ్ చేసిన తర్వాత 5 సెకండ్స్ అయిన తర్వాత మనం స్టవ్ అన్నది ఆఫ్ చేసుకుని డిష్ అవుట్ కూడా చేసుకుందాం. కొబ్బరి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా డిష్ అవుట్ చేసుకున్నాండి. చాలా చాలా బాగుంటుంది. చాలా డిఫరెంట్ రెసిపీ అనమాట. మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ అందరికీ మా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మటుకు అస్సలు మర్చిపోకండి. గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.